ఒక కక్షపూరితమైన వాతావరణం కావగా కనిపిస్తూ ఉంది. అది ఈరోజు ఆ విధంగా చేసినందువల్ల నాకేం కాదు, మా నాయకుడికి ఏం కాదు, కానీ పేదవాడు రోడ్డున పడతాడు. మున్సిపాలిటీకి సంబంధించి 125 ఎకరాలు కబ్జా చేశాడు. నేను ఎన్నో ప్రెస్ మీట్స్ పెట్టాను మీ అందరూ సమక్షంలో. నేను ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి, కాలువలు, చెరువులు ఏడైనా ఆక్యుపై చేస్తుంటే నా దృష్టికి తీసుకుని నేను చెప్పాను. మీరంతా మీడియా వాళ్ళు, తెలుగుదేశం నాయకులు గాజు దొడుకొని ఉన్నారు, ఆ రోజు తీసుకురావచ్చు కదా, నేనే ఎంక్వైరీ చేపిస్తాను కదా. 1 ఎకరా ఆక్యుపై చేస్తున్నా కూడా నేను ఒప్పుకోను. ఎవడైనా సరే అధికారికి చెప్తాను, ఖాళీ చేస్తాను. అట్టగా 2-3 నా దృష్టికి వస్తే ఇమీడియట్గా పెన్షన్ కూడా వేయించాను. ఈరోజు మీడియాలో నేను చూస్తున్నాను, కొంతమంది పనికిమాలిన వాళ్ళు రాస్తూ ఉన్నారు. అది ఎవరు రాయిస్తున్నారో వాడికి ఎవరు రాస్తున్నారు, ఏదో అంటే అది కందకు కానీ దూద కత్తికెందుకు అన్నట్టు. ముఖ్యంగా అధికారులకు కూడా చెప్తున్నాము, అధికారులు అటువంటివి చేస్తే తప్పకుండా వాటికి సంబంధించి కోర్టుకు కూడా పోయే విధంగా నేను ముందుంటాను. వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. కాబట్టి అధికారులు కూడా ఇది గమనించుకొని, ఎందుకంటే ఈరోజు ఏ పెట్టినా కూడా వాగే పెట్టింది, అధికారులే పెట్టారు. అఫ్కోర్స్ మేము రికమెండ్ చేసి ఉండొచ్చు. ఏ పార్టీ ఉన్నా కూడా కొంతమంది అపాయింట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. అంటే ఉన్నవాళ్ళని తీయాల్సిన అవసరం లేదు. కొంతమందిని ఎవరైనా వస్తే పేదవాళ్ళు వాళ్ళకి ఇవ్వాలంటే ఎలిజిబిలిటీ ఉంటే ఇచ్చేసేది, తప్పేం లేదు. కాబట్టి వాటిని మటుకు ఇబ్బంది పెడితే ఇబ్బంది పడేది పేదవాడు, రోడ్డున పడతాడు, ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి అది గమనించుకోవాలని నేను చెప్తా ఉన్నాను. అధికారం వచ్చింది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేయి, బ్రహ్మాండంగా మంచి పేరు తెచ్చుకో. అటువంటి వ్యక్తులు కొంతమంది రాస్తూ ఉంటారు, నా మీద బోధ జరిగేదానికి కావచ్చు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, నేను 100% సపోర్ట్ చేస్తాను. అటువంటి ఏమైనా కబ్జా చేసి ఉంటే తీయండి, సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ 125 ఎకరాలు తీస్తే కేంద్రీయ విద్యాలయానికి ఒక 10 ఎకరాలు